హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. రైతులకు భారీ శుభవార్త. పీఎం కిసాన్ స్కీమ్పై కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రైతులకు తీపి కబురు తీసుకొచ్చింది. తాజాగా అదిరేట్ ప్రకటన చేసింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కీలక అప్డేట్ చేసింది. ఇంతకీ ప్రభుత్వం ఏం చెప్పిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పీఎం కిసాన్ స్కీమ్ కింద ఇంకా చిరని అర్హులైన రైతులందరికీ 6,000 వార్షిక నగదు ప్రయోజనాన్ని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్సభలో తెలిపారు. అటువంటి రైతులను గుర్తించి వారిని పథకంలో చేర్చడంలో కేంద్రంతో సహకరించాలని ఆయన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఎవరైనా వెనుకబడి ఉంటే దయచేసి వారందరినీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద చేర్చడంలో మాకు సహాయం చేయండి. అటువంటి రైతులకు గత వాయిదాలు కూడా అందేలా చూస్తాము అని చౌహాన్ ప్రశ్నోత్తరాల సమయంలో అన్నారు. అర్హత కలిగిన లబ్ధిదారులందరూ కనీసం భూమిని కలిగి ఉండాలి, ఈకేవైసీ చేయించుకోవాలి, పీఎం కిసాన్ పోర్టల్లో తమను తాము నమోదు చేసుకోవాలి అని మంత్రి అన్నారు. ఈ నిధిని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు 2,000 చొప్పున 3 సమాన వాయిదాలలో బదిలీ చేస్తామని ఆయన అన్నారు. ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా ఈ రైతులందరికీ వారి బకాయిలు అందేలా మేము చూస్తాము అని ఆయన అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన నొక్కి చెప్పారు. తమిళనాడుకు సంబంధించిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపదని అన్నారు. రైతుల సమస్యలను చర్చించడానికి మళ్లీ తమిళనాడు సందర్శించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చౌహాన్ అన్నారు. తమిళనాడు ప్రజలకు సేవ చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. తమిళనాడు ప్రజల పట్ల మాకు లోతైన గౌరవం ఉంది అని ఆయన అన్నారు. పీఎం కిసాన్ అనేది భారత ప్రభుత్వం నుండి 100% నిధులతో కూడిన కేంద్ర రంగ పథకం. డిసెంబర్ 1, 2018 నుండి అమల్లో ఉన్న ఈ పథకం కింద భూమిని కలిగి ఉన్న అన్ని రైతు కుటుంబాలకు 3 సమాన వాయిదాలలో 6,000 వార్షిక ఆదాయ మద్దతు అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పథకం మార్గదర్శకాల ప్రకారం మద్దతుకు అర్హులైన రైతు కుటుంబాలకు గుర్తిస్తాము. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి చివరి విడత ఫిబ్రవరి 24న పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా 2.41 కోట్ల మంది మహిళా రైతులు సహా 9.8 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు ప్రత్యక్ష యోజన బదిలీ డీబీటీ వ్యవస్థ ద్వారా మొత్తం 22,000 కోట్లు జమ అయ్యాయి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రెండ్స్.